శ్రీమాత్రే నమః. సూర్యాస్తమయం సమయంలో అవి కనిపిస్తే చాలు కోటీశ్వరులవ్వడం ఖాయం. ప్రతి ఒక్కరూ కూడా ధనవంతులు కావాలని, లక్షలు సంపాదించాలి అని కోరుకుంటూ ఉంటారు. కొందరికి అదృష్టం ఒకేసారి తడితే మరికొంతమంది మాకు అదృష్టం లేదు, కలిసి రాదు అని దిగులు చెందుతూ ఉంటారు. అదృష్టం కలిసొచ్చి రాత్రికి రాత్రే కోటీశ్వరులైన వారు చాలామంది ఉన్నారు. అయితే మనము అనుభవించే కొన్ని రకాల సమస్యలకి వాస్తు కూడా కారణం కావచ్చు అంటున్నారు జ్యోతిష పండితులు. ఆ సంగతి పక్కన పెడితే సూర్యాస్తమయంలో కొన్ని రకాల వస్తువులు చూడడం వల్ల లక్ష్మి అనుగ్రహం కలిగి ధనవంతులవుతారట. ఇదే విషయాన్ని వాస్తుశాస్త్రం కూడా చెప్తోంది. మరి సాయంత్రం సమయంలో ఎటువంటి వస్తువులు చూడటం వల్ల ధనవంతులవుతారో ఈరోజు వీడియోలో చూసి తెలుసుకుందాం. మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే, ఒకవేళ మీ ఇంట్లో పిచ్చుకలు గూడు కట్టుకుని ఉంటే అది శుభశకునంగా భావించాలి. ఇలా ఆ పిచ్చుకలు గూడు కట్టుకున్న ఇండ్లలో సంతోషాలు వెల్లివిరుస్తాయి. ధన సంపదలో రాక కూడా అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో ఒకేసారి 3 బల్లులని చూస్తే అది శుభసూచకంగా భావించాలి. అలా కనుక జరిగితే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని భావించాలి. అలాగే త్వరలోనే డబ్బులు కూడా రాబోతున్నాయని అర్థం. అలా కనిపించాయి అంటే ఆ వ్యక్తికి కూడా ఆర్థికపరమైన సమస్యలన్నీ దూరం అవుతాయని అర్థం. సూర్యాస్తమయం తర్వాత ఎవరి ఇండ్లలోనైనా భారీగా నల్ల చీమలు కనిపించినా అత్యంత శుభప్రదంగా భావించాలి. నల్ల చీమల దండు కనిపిస్తే లక్ష్మీదేవి కటాక్షం వెంటనే కలుగుతుంది. అందుకే నల్ల చీమలకు ఆహారం పెట్టమని చెప్తూ ఉంటారు. చీమలకు ఆహారంగా పిండి లేదా పంచదార వేయడం మంచిది. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుందట. మీకు కలలో బల్లి, గుడ్లగూబ, చీపురు వంటివి కనిపిస్తే అత్యంత శుభమని అర్థం. ఇలా జరిగితే త్వరలోనే మీకు అంతులేని డబ్బులు లభిస్తాయంటారు.